ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పివి నరసింహారావుతో కలిసి మన్మోహన్ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. ప్రస్తుతం అనుభవిస్తున్న ఎన్నో ఫలాలు ఈ జుగల్బందీ పుణ్యమే అంటే అతిశయోక్తి కాదు. 1991 అక్టోబర్లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు మన్మోహన్. అప్పటి నుంచి 2024 ఏప్రిల్ వరకు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. సాధారణ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ భారతదేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొనియాడాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం డిసెంబర్ 26న కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. శుక్రవారం జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను శనివారం డిసెంబర్ 28న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మౌనముని అని విమర్శకులు మన్మోహన్ పై ఒక ముద్ర వేశారు. దేశ ప్రధానమంత్రులలో మన్మోహన్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్షాలు సైతం ప్రశంసించిన దర్శకనిత ఆయన సొంతం. భారత మాజీ ప్రధాని, దేశ సీనియర్ నాయకుడు డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధారణ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ దేశ అత్యున్నత పదవిని అలంకరించారు. దేశాభివృద్ధిలో మన్మోహన్ సింగ్ సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యావత్ భారతదేశం ఇది గుర్తుంచుకుంటుంది. మరణించిన ఆయన ఆత్మకు మోక్షాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దత్తాత్రేయ హోస్ సభాలే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.